మీరంతా హడావుడిగా అటు ఇటు తిరిగినంత మాత్రాన న్యూ ఇయర్ ఏం తొందరగా వచ్చేదండి. ఏహే, ఈ వాకింగ్ న్యూ ఇయర్ గురించి కాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా? బావేమో న్యూ ఇయర్ పార్టీకి రెడీ అయిపోతున్నాడు, అక్కేమో బావ యుద్ధానికి వెళ్తున్నట్టు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తోంది. నాకొచ్చే కన్ఫ్యూజన్ కి రేపు నాకు పెళ్ళాక 31st కి నేను కూడా ఇలానే చేయాలేమో అని డౌట్ వచ్చేస్తోందిరా. రే, ఈ డబ్బులు తీసుకెళ్లి 2 పాల ప్యాకెట్లు తీసుకురా, పెరుగు తోడు పెట్టాలి. రెండా? చలికాలం చలివేంద్రం అయినా పెడుతున్నావా? చెప్తా ఉండు. రే, దాంతో పాటు అల్లం 4 కొబ్బరి బండాలు కూడా తీసుకురా. ఎందుకే? చెప్తా ఉండే. 1 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ కూడా తీసుకురా. ఇప్పుడు అడగవా ఎందుకని? ఎందుకే? పాపం మీ బావ రాత్రంతా పార్టీ చేసుకుని పొద్దునెప్పుడో పడుకుంటాడు కదే, మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇస్తే కొంచెం తొందరగా కోలుకుంటాడని. నువ్వేనా? నేనే. 31st భర్తను భార్య ఇలాగే చూసుకోవాలి. ఈయన రెడీ అయ్యాడో లేదో. అలానే చూసుకోవాలంట. చెప్పింది కదా ఇల్లు. आज 31st का नाइट मेरा है. Where is the party? Basu, where is the party? మల్టీ కలర్ బుస్టర్ లాగా. చిచి, మల్టీ కలర్ స్టార్ లో ఎంత బాగున్నారో. ఈ రోజు పార్టీలో మీరు తప్ప ఎవ్వరూ అనరు. ఏంటిది? సెల్ ఫోన్ పౌచ్ అండి. మీరు పార్టీ మూడ్ లో ఫోన్ ఎక్కడైనా పాడేసుకుంటే న్యూ ఇయర్ మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. నువ్వే ఆదర్శ మహిళ అంటే. ఈయనేదో దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నట్టు. ఏంటి దరిద్రం, చస్తున్నాం చూడలేక. ఇది కూడా ఒక రకంగా దేశాన్ని ఉద్ధరించడమే తెలుసా? ఏం తెలుసు నీకు? ఈ ఒక్క రోజు వచ్చే డబ్బులతో గవర్నమెంట్ ఎన్ని మంచి పనులు చేయొచ్చు. రోడ్లు వేయించచ్చు, ముసలోళ్ళకి పెన్షన్లు ఇప్పించచ్చు, కుళాయిల కాడ ఆడవాళ్ళు ఇంకా బిందులు పెట్టి కొట్టేసుకుంటున్నారంట. ఇదికో కుళాయి వేయించచ్చు, పొద్దున్నే పాల ప్యాకెట్లు వేస్తుంటే కుక్కలు కరిచేస్తున్నాయంట, స్ట్రీట్ లైట్లు వేయించచ్చు. ఇలా ఎన్ని మంచి పనులు చేయొచ్చు. 31st నైట్ వచ్చే బడ్జెట్ తో ఆల్మోస్ట్ స్టేట్ బడ్జెట్ నే రన్ చేయొచ్చంట. కుర్రోళ్ళు లివర్లు కరగబెట్టుకుని కరెన్సీ సృష్టిస్తుంటే ఎట్టగరుతావు? ఎక్కడ చదివేవేంటి ఈ మెసేజ్? గూగుల్లో చదివి బట్టి కొట్టలే. అయినా మీ బాబు తెలిసినంత నీకేం తెలుసు? పెళ్లి పెట్టకలు లేకుండా సీనియర్ బ్యాచిలర్ గ్రూప్ కి గ్రూప్ ఊరుకోండి. అయినా మీరు పార్టీ మూడు మొత్తం పాడు చేసుకోకండి. తొందరగా రెడీ. ప్రే కొట్టుకొచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. సొత్తవిడేలే. ఒరే, మొత్తం అందరూ వచ్చేసారా? నేను కూడా స్టార్ట్ అయిపోతున్నాడు. ఏమండి? ఎవరండి? నేను మీ పెళ్ళాన్ని. తెలుసు, కానీ రేపటిదాకా నేను బ్యాచిలర్ ని. ట్రీట్ మీ లైక్ ఏ ఫ్రెండ్. అయితే ఒకసారి ఇలా రారా. ఎందుకురా? నువ్వే కదరా ఫ్రెండ్ అన్నా. ఇది కొంచెం ఎక్కువరా. ఏం కాదులేరా ఎదవా. రాయే రీజన్ రా. అయితే రారా. వత్తరాను ఉండరా. ఏంట్రా? ఏంటి? ఏం లేదురా. నువ్వు ఎలాగో బయట పార్టీ చేసుకుంటావు కదరా, ఇంట్లో వాళ్ళ కోసం కనీసి థమ్స్ అప్ అయినా తాగరా. ఏ యు ట్రీట్ మీ లైక్ ఏ ఫ్రెండా? ఎస్ రా. అయితే కొట్రా. Where is the party? Basu, where is the party? Where is the party? Basu, where is the party? Happy New Year! హ్యాపీ న్యూ ఇయర్. క్రూజ్లోకి మీరెప్పుడు? మమ్మీ కట్టేశారా? అవునరా. అమ్మా చీర్చని రాని దింపారు కదే పెద్ద రాడ్డు. లేకపోతే ప్రతి సంవత్సరం నువ్వు వేసుకోవడానికి ఏమన్నా పోలియో చుక్కలారా? అక్క, నువ్వు మామూలు దాని కాదే. లేదంటే పడ్డానికి ఈయనేమన్నా చెరువులో చేప పెద్ద తీమెంగళం. ఓసే వదలవే, వెళ్ళి పార్టీ చేసుకుంటాను. టైం వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయిపోయింది. న్యూ ఇయర్ వచ్చి 1 అవర్ అవుతుంది. మమ్మీ ఒంటి గంట చేసాలండి ఖాళీ అయిపోయి ఉంటాయా? లేదంటే ప్రతి సంవత్సరం 31st అంతా పార్టీ చేసుకోవటం, ఫస్ట్ అంతా పడుకోవటం. పొద్దున్నే లేసి గుడికెళ్దాం రండి అంటే ఎక్కడా లేస్తే కదా. అందుకే ఈ సీన్ కి సొల్యూషన్ అడిగావు కదా, ఇంతకు మించి వీళ్ళని ఆపే సొల్యూషనే లేదు. ఫాలో అయిపో. ఓసే అయిన టైం ఎలాగో ఉప్మా అయిపోయింది. కట్లిప్పే కనీసం మీకన్నా న్యూ ఇయర్ విషయం చెప్తాను. ఎక్కడికి రా. విప్పుదామంటే విశేష చెప్తారంట. నమ్మావా? ఇప్పితే ఒక్కొక్కరికి ఆత్రేయపురం పోతరేగు చేసేస్తాడు. అంటే అంటే పొద్దున వరకు మీ పొజిషన్ కుర్చీలోనే. అదా